హి ఓం నమ శివాయ్. ఓం నమ శివాయ్. ఓం శ్రీ భద్రకాళీ సమేత వీరభద్రస్వామిని నమో నమః. మాతృ పితృభ్యో నమః. ఆచార్య అతిథిభ్యో నమః. శ్రీమాత లలితా త్రిపుర సుందరయే నమో నమః. శివశక్తి స్వరూపులారా, మనకు దృష్టి దోషములు ఉంటాయి. నరదృష్టి చాలా ఘోరమైన ప్రభావాన్ని చూపించగలదు. దాని వలన మనం చేస్తున్న పనుల యందు ఆటంకములు, ఒంట్లో అనారోగ్యము మరియు చేస్తున్న పనుల యందు అపజయములు కలుగుతూ రోజు రోజుకి దిగజారుతుండే పరిస్థితుల్లో మనం గమనించి మనకు నరదృష్టి సోకిందిగా భావన చేస్తూ కొన్ని ప్రయత్నములు చేస్తూ ఉంటాం. దానిలో అతిశక్తివంతమైనది కాళీమాత నరదృష్టి నివారణ శ్లోకము. ఈ శ్లోకం మనం మననం చేయడం వలన ఎటువంటి దుష్టి దోషములైనా సరే అతి సునాయాసంగా తొలగిపోతాయి. ఈ మంత్రము ప్రతిరోజు 108 చొప్పున మననం చేసుకోవడం వలన ఎటువంటి దుష్టి దోషములు ఉన్నా పోతాయి. మరి ఎప్పుడు కూడా వారికి నరదృష్టి తగలకుండా శ్రీ కాళీమాత యొక్క అనుగ్రహముతో సకల విధములైన శ్రేయస్సులు కలుగుతాయి. ఈ మంత్రము కూడా ప్రత్యక్షంగా మననం చేసుకునే మంత్రము. ఇది మంత్రము కంటే శ్లోకం అనే చెప్పుకోవచ్చు. దీనిని ప్రతిరోజు సాయంత్రం చెప్పుకోవడం వలన మనకు ఎటువంటి దోషములు తగలకుండా కాళీమాత కాచి కాపాడుతూ ఉంటుంది. మనం మంగళవారం, గురువారం విడిచిపెట్టి ఇతర రోజులలో ఈ మంత్రమును 16 సార్లు ముందుగా చెప్పుకొని లేదా 108 సార్లు చెప్పుకొని తర్వాత మన ఇంటి అందరికి ఒక్కొక్కరికి 3 సార్లు చెప్పున ఈ మంత్రం చెప్పడం వలన మన కుటుంబము మొత్తమునకు నరదృష్టి తొలగి ఆనందము, ఆరోగ్యము, ఆయుస్సు మరియు ఐశ్వర్యము, చేస్తున్న పనుల యందు విజయములు చేకూరగలవు. ఇదే మంత్రము ఇంటి మధ్యలో కూర్చొని మననం చేయడం వలన ఇంటికి పట్టిన దుష్టి దోషములు కూడా తొలగుతాయి. ఇప్పుడు కాళీమాత యొక్క నరదృష్టి నివారణ శ్లోకము. కాళికి పాపహారిణి దృష్టి దోష వినాశిని శత్రు సంహారిణి మాత రక్ష రక్ష నమోస్తుతే. మంత్రం మరోసారి. కాళికి పాపహారిణి దృష్టి దోష వినాశిని శత్రు సంహారిణి మాత రక్ష రక్ష నమోస్తుతే. మంత్రం మరోసారి. కాళికి పాపహారిణి దృష్టి దోష వినాశిని శత్రు సంహారిణి మాత రక్ష రక్ష నమోస్తుతే. దివాత్మ స్వరూపులారా, ఇటువంటి మంత్రములు ప్రత్యక్షంగా జపం చేసుకుని ప్రతిఫలితములను పొంది మనకు వస్తున్న భయముల నుండి, ఆపదల నుండి విముక్తి పొంది ఆనందకరమైన జీవితం కొనసాగించేందుకు మన హైందవ సనాతన ధర్మ ఋషులు మన కోసం అందించి ఉన్న అతి సౌమ్యదాయకమైన సహజమైన సాధనలు ఇవి. వీటిని ప్రతి వారు చేసుకోవచ్చు. ప్రయత్నపూర్వకంగా చేసి ప్రఖ్యాతిగాంచిన ఫలితములు పొంది ఉన్నతమైన జీవితం గడుపుకునేందుకు తమ వంతుగా నిర్మాణాలు చేసుకుంటారని ఆశిస్తూ హైందవ సనాతన ధర్మ ఋషులు మనకు అందించిన విద్యలు వినియోగించుకోవడంలోను, భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడంలో ముందంజలో ఉంటూ మన ఆచారాల యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి వెలుగెత్తి చాటేందుకు మనవంతుగా కృషి చేయాలని కోరుతూ ఎప్పుడూ మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవ సమాజ్ ఆచార్య భీమ్ సింగ్ రవికుమార్ ఆఫ్ నిఖిలానంద సాగర్ మహారాజ్.